నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కటం భారతీయులందరికీ గర్వకారణమన్న మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా. ఘనంగా ముగిసిన పేరంటాళమ్మ తిరునాళ్లు మొక్కుబడులు తీర్చుకున్న భక్తులు. 108 కలశాల పానకంతో నరసింహస్వామికి అభిషేక పూజలు. తెనాలి ఐతానగర్లో వేచేసి ఉన్న శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళమ్మ తిరునాళ్లను ప్రతి సంవత్సరం నిర్వహించుకున్నట్లుగానే ఈ సంవత్సరం కూడా సాంప్రదాయ రీతిలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరుగుతుందని అమ్మవారి భక్త బృందం తెలియజేశారు. తెనాలి ఐతానగర్లో వేయించేసి ఉన్న శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళమ్మ దేవాలయం వద్ద ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన పేరంటాళమ్మ తిరునాళ్లు బుధవారం నిర్వహించే విశిష్ట పూజలతో ముగినున్నాయి. అఖండ జ్యోతితో ప్రారంభమైన తిరునాళ్లలో ప్రధానంగా గుమ్మడి సిడి, పూలకప్పెర, జలబిందెలు, అడుగులు మడుగులు, విశేష వేషధారణలు భక్తులను అలరించాయి. ముగింపుగా పాలపొంగళ్లు, పసుబళ్ళు, ప్రభలు, మేకసిడి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల భక్తులు పేరంటాళమ్మ తిరునాళ్లలో తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కార్యక్రమ నిర్వహణ తీరును మీడియాకు వివరించారు. ఎండ తీవ్రతను బట్టి భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు, ద్రాక్ష జ్యూసులు పంపిణీ చేశారు. పేరంటాల ఐతానగర్ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా 5 రోజులు జరుగుతుంది ఈ ప్రోగ్రాము. ఈరోజు ఆఖరి రోజు. మొదటి రోజు అఖండ జ్యోతి ప్రతిమలతో ఊరేగి మొదలయ్యి, 2వ రోజు గుమ్మడి సిడితో కార్యక్రమం, 3వ రోజు పూలకప్పెర పాల్పతో వసంతోత్సవం, 5వ రోజు ఈరోజు లాస్ట్ రోజు 22వ తారీఖు అడుగులు మడుగులు, పొంగళ్ళు, పసుబళ్ళు, ప్రభలు, రాత్రికి మేకసీడోత్సవంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. భక్తులు విశేషంగా వస్తారు. కోరికలు తీరుస్తూ ఉంటారు అమ్మవారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా గాడ్ మస్ట్ డే చిత్రానికి అరుదైన గౌరవం దక్కటం యావత్ భారతీయులందరికీ గర్వకారణమని మా ఏపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా హర్షం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. తెనాలిలోని రత్న ఫ్యాక్షన్ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మా ఏపీ అధ్యక్షుడు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర నైపుణ్యాల ప్రదర్శన ఈ నెల 14వ తేదీ నుండి ఫ్రాన్స్ దేశంలో ప్రారంభమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రమైన గాడ్ మస్ట్ డే చిత్రానికి అరుదైన గౌరవం కల్పించడం భారతీయులందరికీ గర్వకారణమని అన్నారు. ఆ చిత్రంలో నటించిన హీరో సందీప్ కౌర్ సింగ్కు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పరిచిందంటే భారతీయ సినిమా వైపు ప్రపంచం చూడటమేనని అన్నారు. అత్యున్నత సాంకేతికమైన విలువలు, విభిన్న కథాంశం వెరసి గాడ్ మస్ట్ డే అనే భారతీయ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉన్నత స్థాయిలో నిలవడానికి దోహదపడిందని హర్షం వ్యక్తం చేశారు. మా ఏపీ తరఫున చిత్ర యూనిట్కు అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా ఇట్ హ్యాస్ రీచ్డ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఇప్పుడు ఆల్ ఆర్ అవేర్ దట్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కేన్స్లో జరుగుతుంది. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ అంటే అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమాల స్థాయి ప్రమాణాల ప్రదర్శన అక్కడ జరుగుతుంది. భారతదేశ సినిమా మీద ప్రపంచం మొత్తం కన్ను పెట్టింది. బికాజ్ ఆఫ్ భారతీయుడు తీసిన గాడ్ మస్ట్ డై అనే సినిమా. అసలు విచిత్రమైన కథాంశం, ఎవరికీ రాని ఆలోచన. ఆ కథాంశాన్ని తీసుకుని మన భారతీయుడు ఆ సినిమా తీస్తే దానికి అందులో హీరోగా యాక్ట్ చేసిన సందీప్ కర్తార్ సింగ్ అనే నటుడికి కేన్స్లో రెడ్ కార్పెట్ పరిచారు. ఐకానిక్ రెడ్ కార్పెట్. ఇట్ ఈస్ రియల్లీ హానర్, రియల్లీ రెస్పెక్ట్. భారత సినిమాకి వచ్చిన గౌరవం. ఆ గౌరవాన్ని మన సింగ్ అక్కడ ఈ సినిమా ద్వారా చూపించగలిగాడు. ఎందుకంటే ఒకప్పుడు సినిమా అంటే చాలా లో స్టాండర్డ్స్లో ఉన్నాయి. బట్ ఆల్ ది టెక్నికాలిటీస్ అండ్ ప్రొటెక్షన్ వాల్యూస్ రైజ్ టు ఎన్ ఎక్స్టెంట్. ఈ ఫిలిం ఫెస్టివల్, క్రేన్ ఫిలిం ఫెస్టివల్ మే 14 నుంచి రేపు 25వ తారీఖు వరకే జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మన వాళ్ళు కొంతమంది పార్టిసిపేట్ కూడా చేశారు. కైరా అద్వానీ అనే అమ్మాయి హీరోయిన్, తర్వాత శోభితా ధూళిపాళ అండ్ అమితాబ్ బచ్చన్ గారి కోడలు ఐశ్వర్య బచ్చన్, తర్వాత ఎమీ జాక్సన్, జాక్విన్ ఫెర్నాండెస్, అట్లాగే ఈ మోహన్ బాబు గారి అబ్బాయి తీసిన కన్నప్ప సినిమా యూనిట్ బృందం. డెఫినెట్లీ ఆల్ ద పీపుల్ హూ అటెండెడ్, మన ఎవరైతే సాంకేతిక నిపుణులు, ఎవరైతే డైరెక్టర్లు, ఎవరైతే నిర్మాతలు
ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళ సినిమా మేకర్, టాప్ ఫిలిం మేకర్స్ హాలీవుడ్ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ గాడ్ మస్ట్ డై అనే సినిమా మీద ఒక కన్ను పెట్టారు. అసలు ఏంటది? ఇది ఒక ప్రపంచంలో ఈనాడు ఒక చర్చ అయింది. దేవుణ్ణి చంపేయటం ఎలా అనే దాని మీద ఈ సినిమా జరుగుతుంది. ఆ సినిమా డైరెక్టర్ ముస్తాజాబుద్దీన్ మాలిక్ అనే అతను గాడ్ మస్ట్ డై అనే సినిమాకి డైరెక్టర్. అతను క్రియేట్ చేసిన ఆలోచన ఈరోజు కేన్స్ ఫెస్టివల్లో మన భారత హీరోకి రెడ్ కార్పెట్ వేసే స్థితి వచ్చిందంటే ప్రతి భారతీయుడు మరొక్కసారి అందరూ గుండె మీద చేసుకుని చెప్పండి, మా సినిమా స్థాయి ఎదిగింది, భారత సినిమా స్థాయి పైకి వెళ్ళింది, భారత సినిమా మీద హాలీవుడ్ కన్ను పెట్టిందని మనం చెప్పుకునే స్థాయిలో ఈరోజు తెలుగు సినిమా ఉందని మనవి చేస్తున్నా. నటుడు మిలిటరీ ప్రసాద్ మాట్లాడుతూ నేటి తరం సినిమా రంగంలో నిర్మాణ క్రమంలో విభిన్న అంశాలకు ఇస్తున్న ప్రాధాన్యత వల్లే మన సినిమాలు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయని అన్నారు. అదేవిధంగా మా ఏపీ సంస్థ ద్వారా దిలీప్ రాజా చేస్తున్న ఒంటరి పోరాటంలో తమ వంతుగా అండగా నిలుస్తామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సినీ దర్శకులు శ్రీనివాస్ యాదవ్, నటులు బి వెంకట్, ఇంటూరు విజయభాస్కర్, ఎం కిరణ్, మునిపల్లె శ్రీకాంత్, మన్నే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 1960 నుంచి చెన్నై నుంచి మనకి హైదరాబాద్ రావాలని పెద్ద పెద్ద నటులు, రాజకీయాల్లోకి వెళ్ళిన నటులు అందరూ ప్రోత్సాహం చేసి హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు విషయం ఏంటంటే, మొన్నొచ్చిన ఆస్కర్ అవార్డ్స్ RRRకి తర్వాత ఇవాళ జరిగింది. మొత్తం భారతదేశం వైపు, ప్రపంచం మొత్తం కన్ను మన వైపుకి డైరెక్షన్ మారింది. ఫిలిం సంగతి అంతా అందరికీ తెలిసిందిలే, ఏ డెవలప్మెంట్లో ఉందండి. ఇప్పుడు 9 సంవత్సరాల నుంచి ఒక్కడే కష్టపడుతున్నాడు. మేము కూడా ఒక హిట్ ఇచ్చి మా ఏపీ తరఫున మేము కూడా మంచి ముందుకు వెళ్ళాలని, మంచి ఎంటర్టైన్మెంట్ మేము ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. నారాయణ మంత్రాన్ని భక్త ప్రహ్లాదుడు నిరంతరం జపిస్తున్నాడనే నేపథ్యంతో అతని తండ్రి హిరణ్యకశిపుడు ఆ బాలుడిని చిత్రహింసకు గురి చేయగా ఆ సమయంలో ఉద్భవించిన నరసింహస్వామి వారి అవతారాన్ని దర్శించి పూజించిన వారికి జన్మజన్మాల పాపాలు తొలగిపోతాయని శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష పీఠాధిపతి పరాశివానంద భారతీ స్వామీజీ అనుగ్రహ భాషణ చేశారు. తెనాలి నాజరపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి జయంతోత్సవాల్లో భాగంగా బుధవారం 108 కలశాలతో స్వామివారికి పానకంతో అభిషేకం చేశారు. భారతీ స్వామివారి ఆధ్వర్యంలో అభిషేక పూజలు విశేషంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. భక్తులను ఉద్దేశించి భారతీ స్వామివారు అనుగ్రహ భాషణ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 1వ తేదీన హనుమత్ జయంతి కార్యక్రమాలు ఆలయంలో విశేషంగా నిర్వహించినట్టు తెలిపారు. జూన్ 5వ తేదీన నరసింహస్వామివారి కళ్యాణం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమాలను విజయకుమారి, శ్రీలక్ష్మి, ఆలయ అర్చక స్వామి భార్గవులు పర్యవేక్షించారు. తెనాలి నాదర్పేటలోని లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో 2వ కార్యక్రమమైన ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి 108 బిందెలతోటి పానకంతో అభిషేకం జరుగుతున్నది. ఈ కార్యక్రమం మన పీఠాధిపతి అయినటువంటి పరశివానంద భారతీ స్వామి వారిచే పానకం అభిషేకం జరుగుతున్నది. అనేక వేల మంది భక్తులు స్వామివారిని అభిషేకాన్ని తిలకించి స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని పొంది స్వామి యొక్క కృపకు పాత్రలవుతున్నారు. అలాగే ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో 3వదైన హనుమత్ జయంతి జూన్ 1వ తారీఖు అభయ వీరాంజనేయ స్వామి వారికి ఉదయం విశేషమైన పంచామృత అభిషేకము, అనంతరము సింధూర దర్శనము కూడా ఏర్పాటు చేయును. అలాగే జూన్ 5వ తారీఖు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం. ఈ కళ్యాణం జరిపించటం వల్ల వివాహం గారి వారికి వివాహం, సంతాన భాగ్యము, ఆరోగ్యము, ఆయుష్, ఉద్యోగాభివృద్ధి జరుగునని భక్తుల యొక్క వాంఛ. ఇటువంటి మహత్ కార్యక్రమాన్ని మన తెనాలి నాదర్పేట లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో జరుగుతూ ఉన్నవి. ఈ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమం అనంతరం 5,000 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగును. అందులో కూడా మీరందరూ భాగస్వాములై ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాం. జై శ్రీ లక్ష్మీ నరసింహ అభయ వీరాంజనేయ. తెనాలి బోస్ రోడ్ లో వేయించేసి ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 23వ తేదీ నుండి అన్నమాచార్య జయంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు.
బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహతి శ్రీ రామలింగేశ్వర భక్త బృందం నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు, టీవీఎస్ శాస్త్రులు కార్యక్రమ నిర్వహణ గురించి వివరించారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతిని శ్రీ వాసవిమాత ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సంకీర్తనార్చన టీవీఎస్ శాస్త్రి, పచ్చూరు సుబ్బారావు, కొండపి వసుంధర బృందం నిర్వహించే అన్నమయ సంకీర్తన గానం ఉంటాయని అన్నారు. సంగీత సంకీర్తన అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని గానామృతాన్ని ఆస్వాదించాలని కోరారు. సమావేశంలో సిహెచ్ నిరంజన్ శర్మ, ఎం శ్రీనివాసరావు, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా 23వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అన్నమయ్య జయంతి ఉత్సవాలు శ్రీ మహతి వారి ఆధ్వర్యంలో మరియు శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్నాము. 23వ తారీఖు గురువారం సాయంత్రం పూట సంకీర్తనార్చన ఉంటుంది. మహతి టీవీఎస్ శాస్త్రి గారు మరియు పరచూరు సుబ్బారావు గారు, చిన్నారులు దేవి లలిత, యశస్విని, తులసి తదితరులు పాల్గొంటారు. అలాగే కొండపి వసుంధర బృందం కూడా ఈ సంకీర్తన గానం చేస్తారు. కానీ తెనాలి పుర ప్రజలందరూ వచ్చి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు గారి 616వ జయంతి సందర్భంగా వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థాన ప్రాంగణంలో 23వ తారీఖు నుంచి 4 రోజుల పాటు అన్నమాచార్య సంకీర్తన ఉత్సవాలు జరపడానికి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, మహతి, రామలింగేశ్వర భక్త సమాజం అందరం కలిసి ఇక్కడ ఆ కార్యక్రమం జరపడానికి నిర్ణయించాం. ఈ కార్యక్రమంలో ఔత్సాహిక గాయని గాయకులందరూ పాల్గొంటారు. అన్నమాచార్య కీర్తనలు చక్కగా ఆలాపిస్తారు. అందువల్ల అందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిరుమూరు గ్రామంలో శ్రీ పేరంటాల అమ్మవారి కొలుపులు బుధవారం వైభవంగా జరిగాయి. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆందబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో పేరంటాళ్ల అమ్మవారి కొలుపులు బుధవారం వైభవంగా జరిగాయి. ఈ కొలుపులో మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్క ఆందబాబు పాల్గొని పేరంటాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వస్త్రాలను సమర్పించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు మనేని మురళీకృష్ణ, కనగాల మధుసూదన్ ప్రసాద్, ఓసా రాజేష్, కృష్ణ తదితరులున్నారు. 2023-2024 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు బీజేఆర్ కమిటీ అందిస్తున్న స్కాలర్షిప్లను మాదిగ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేఆర్ కమిటీ సభ్యులు తెలియజేశారు. బుధవారం బీజేఆర్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ తెనాలి, కొల్లిపర, దుగ్గ్యాల, అమృతలూరు, వేమూరు, చుండూరు, చేబ్రోలు, కొల్లూరు మండలాల పరిధిలో 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 500 మార్కులకు పైన సాధించిన మాదిగ సామాజిక వర్గ విద్యార్థులు బీజేఆర్ కమిటీ అందించే ప్రోత్సాహ బహుమతులకు అర్హులుగా ప్రకటించారు. అర్హత కలిగిన మాదిగ సామాజిక వర్గ విద్యార్థులు మార్కు లిస్టులతో పాటు ఆధార్ కార్డును జత చేసి పేర్లు నమోదు చేయించుకోవాలని అన్నారు. బీజేఆర్ కమిటీ కార్యాలయంలోనూ, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల వెనిలా ఫోటో స్టూడియోలోనూ పేర్లు నమోదు చేసుకుంటారని తెలిపారు. సమావేశంలో మేకల సురేష్, సిద్దిల కమలాకర్, నలుకుట్టి సద్గుంరావు తదితరులు పాల్గొన్నారు. ఇతర వివరాలకు 888856799393 అట్లే 9010385576 లేక 9160749135 నెంబర్లను సంప్రదించాలని కోరారు. 2023-24 10వ తరగతి పరీక్షల్లో 500కు పైగా అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన మాదిగ విద్యార్థులకు తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థికి ప్రోత్సాహ బహుమతులు అందించడం జరుగుతుంది. తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న మాదిగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వారి వివరాలను తెనాలి బస్టాండ్ దగ్గర ఉన్న వెనిలా స్టూడియోను, అదేవిధంగా ఎరువులకోటి దగ్గర ఉన్న తెనాలి బీజేఆర్ కార్యాలయంలోనూ 10th క్లాస్ మార్క్ లిస్టులు జిరాక్స్ అందించి, ఆధార్ కార్డుని కూడా అందించి తమ పేరును నమోదు చేసుకోగలరు. ప్రోత్సాహ బహుమతులు ఏ సమయంలో అందిస్తామని తిరిగి వారికి తెలియజేయడం జరుగుతుంది. అంటే ఈ మాదిగ పిల్లల్లో వెనకబడిన పిల్లలు, అంటే మన పిల్లలు ఎలా ఉందంటే 1 నుంచి 7వ తరగతి పిల్లలకి సాయంత్రం 6 గంటల కాడ నుంచి 8 గంటలు 2 గంటలు అంటే ఆ పిల్లలకి ట్యూషన్స్ అంటే వాళ్ళకి హోంవర్క్ చేయించడం కానీ, వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉండే చెప్పడానికి కానీ మేము 3 మండలాల్లో 3 ఊర్లని
అంటే ఒక ఫస్ట్ బిగిన్ చేయడం జరుగుతుంది. అంటే కొల్లిపార మండలం చెముడివాడు, అలాగే తెనాలి మండలంలో కట్టివారం, చుండూరు మండలంలో చిన్నగాజుల ఊరు, ఈ 3 ఊర్లో రేపు 2024-25 సంవత్సరం యొక్క అకాడమీకి ఈ యొక్క ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ని బిగిన్ చేయడం ఉంటుంది. ఈ ప్రాజెక్టు కొంచెం బాగుంది అనుకుంటే కదమా ఊర్లో కూడా తర్వాత బిగిన్ చేయడం జరుగుతుంది అన్నమాట. తెనాలి నాజర్పేట సంకావారి కొట్ల సెంటర్ సమీపంలో వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయ 84వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా 4వ రోజున బుధవారం స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాన్ని నిర్వహించగా సాయంత్రం కొండపి వసుంధర శిష్య బృందం ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు అందరినీ అలరింపచేశాయి. తెనాలి నాజర్పేట సంకావారి కొట్ట వద్ద వేయించేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారి ఆలయ 84వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలో భాగంగా బుధవారం కొండపి వసుంధర శిష్య బృందం ఆలపించిన అన్నమాచార్య వారి సంకీర్తనలు అందరినీ అలరింపచేశాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు తురగా నాగరాజు మాట్లాడుతూ ఆలయ వార్షికోత్సవ వేడుకలో భాగంగా 4వ రోజున బుధవారం నరసింహ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ఉదయం విశేష అభిషేకాలు నిర్వహించామని అన్నారు. 10 గంటలకు రుక్మిణి కళ్యాణ్ నిర్వహించడం జరిగిందని, సాయంత్రం సంగీత గురు కొండపి వసుంధర శిష్య బృందం వారిచే అన్నమాచార్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు. గురువారం ఉదయం వైశాఖ పౌర్ణమి పుణ్యదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి విశేష అభిషేకాలు, సత్యనారాయణ వ్రత మహోత్సవాలు కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. గురు శుక్రవారాల్లో ఆలయాలు నిర్వహించనున్న ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల వివరాల గురించి ఆయన తెలియజేశారు. కాకుమాను శివసూర్యకుమార్, సూర్యనారాయణ, కె సుబ్బారావు, బొంత నారాయణ, చైతన్య, తిరుమలశెట్టి జస్వంత్ సాయి, ఎం నరసింహారావు తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మన నాదర్పేట సంకారు కొట్ల దగ్గర వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారి 84వ సంవత్సర వార్షికోత్సవములు గత 3 రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాము. ఇవాళ 4వ రోజున ఉదయం కూడా స్వామివారికి నరసింహస్వామి జయంతి సందర్భంగా ఉదయం స్వామివారి పంచామృతములతో అభిషేకము, తదనంతరం మధ్యాహ్నం 10 గంటల నుంచి రుక్మిణీ కళ్యాణము కూడా అత్యంత వైభవంగా జరిగినది. ఈ పూట శ్రీమతి కొండపి వసుంధర వారి శిష్య బృంద అన్నమాచార్య సంగీత ఏర్పాటు జరిగింది. అంతేకాకుండా రేపు ఉదయం గురువారం వైశాఖ పౌర్ణమి ఉదయం కూడా స్వామివారి పంచామృతాలతో అభిషేకము, తదనంతరము 10 గంటల నుండి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతము, అంతేకాకుండా సాయంత్రం 6:30 గౌరవాధ్యుల ఆంజనేయ శాస్త్రి గారిచే శ్రీ త్యాగరాజ స్వామి వారి పంచరత్న కీర్తనలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా 24వ తారీఖు శుక్రవారము అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులందరూ కూడా అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామానికి చెందిన సీనియర్ సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ స్వర్గీయ వల్లభనేని సాంబశివరావు ప్రథమ వర్ధంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి నాయకులు వల్లభనేని సాంబశివరావుకు ధన్యవాదాలర్పించారు. దుగ్గిరాల మండలం తొమ్మపూడి గ్రామానికి చెందిన సీనియర్ సిపిఎం పార్టీ నాయకులు కామ్రేడ్ వల్లభనేని సాంబశివరావు ప్రథమ వర్ధంతి సభను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు హాజరయ్యారు. ముందుగా స్వగృహం ముందు ఏర్పాటు చేసిన సాంబశివరావు స్తూపం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు. తదుపరి సభ వద్ద సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జట్టి బాలరాజు అధ్యక్షత వహించగా రాష్ట్ర, జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సాంబశివరావు అని అన్నారు. అటువంటి వ్యక్తి లేకపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు. పశువు రైతులు, ఇళ్ల స్థలాలు, రైతాంగ సమస్యలపై కీలకమైన ఉద్యమ పాత్రను పోషించారని అన్నారు. కమ్యూనిస్టులను ఉద్యమంలో తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను, కార్యకర్తలను తయారు చేసిన గొప్ప గ్రామం తుమ్మపూడి అని కితాబిచ్చారు.
ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించే ప్రయత్నం సాంబశివరావు చేసేవారని అన్నారు. ప్రతి ఒక్కరూ సాంబశివరావు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బి తులసిదాస్, దడాల సుబ్బారావు, కె ఉమామేశ్వరరావు, సిహెచ్ బాబురావు, కె ధనలక్ష్మి, జిల్లా నాయకులు పాశం రామారావు, జొన్నా శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, ఏమని అప్పారావు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నరసింహారావు, పెద్దేటి యోహాన్, జి నటరాజు, భీమవరపు అమ్మిరెడ్డి, చొక్కాకుల పోతురాజు, పార్టీ కార్యకర్తలు, మహిళలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం గీతాలను ఆలపించారు. ప్రతి సందర్భంలోనూ మనకి ఎమ్మెల్సీ గారు గెలిచిన తర్వాత మూడోసారి ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారి దగ్గరికి ఎప్పుడు ఏదో సమస్యను తీసుకొని వచ్చేవాళ్ళు. తీవ్రమైనటువంటి సంక్షోభం, కమ్యూనిస్టు ఉద్యమం కొద్దిగా వెనకబట్టుబట్టినటువంటి నేపథ్యంలో సాంబశివరావు గారు లాంటి వాళ్ళు లేకపోవడం అనేటువంటిది మనకు లోటు. ఈ ప్రాంతంలో కూడా పసుపు రైతుల సమస్యల మీద కానివ్వండి, అదేవిధంగా ఇళ్ల స్థలాల సమస్య మీద కానివ్వండి, రైతాంగ సమస్యల మీద కానివ్వండి, ప్రతి సమస్య మీద ఎంతమంది ఉన్నా కానీ 25 మందో 30 మందో 40 మందో రిప్రజెంటేషన్స్, ధర్నాలు చేయడం అనేటువంటి రెగ్యులర్ గా జరిగేటువంటి సెంటర్లో ఈ గుగిరాల మండలం అనేటువంటిది, గుగిరాల మండల కేంద్రం అనేటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా సాంబశివరావు గారు లేరు, అయ్యో ఏం చేస్తాం అనేటువంటిది కాకుండా ఆయన స్ఫూర్తితోటి మనందరం గట్టిగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్నికల్లో సీట్లు, ఓట్లు ఇది కూడా ఒక రాజకీయ పోరాటంగా నడిపి రాబోయే కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం ప్రజలను కూడగట్టే పనిచేయాలి. మరి అటువంటిది ఈరోజు సాంబశివరావు గారు చివరి వరకు కూడా ఈ ఆటుపోట్లు తట్టుకొని మనకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయనకి జోహార్లు అర్పిస్తూ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎవరున్నా, దేశంలో సానుకూలమైన మార్పులు వచ్చినా మన పోరాటం, మన ఉద్యమాలు, మన ప్రత్యామ్నాయ విధానాల అవసరం చాలా ఎక్కువ ఉందని ఈ జరిగిన ఎన్నికల తీరు కూడా అర్థమవుతుంది. దానికి మనం అందరం కూడా నడుపుకి పనిచేయాలని తెలియజేస్తూ సెలవు. కానీ సాంబశివరావు గారు చనిపోయి సంవత్సరం అయిందన్నటువంటి విషయం మొన్న 4 రోజులు 5 రోజుల కిందట సురేష్ చెప్తే తప్ప అప్పుడే అయిపోయిందయ్యా సంవత్సరం అని అన్నాను. సురేష్ ఈ రోజుకి సాంబశివరావు గారి గురించి ఇక్కడ చెప్పుకోవడం కానీ అప్పుడే అయిపోయింది అన్నటువంటి నా ఫీలింగే కాదు, బహుశా చాలా మందికి అటువంటి ఫీలింగ్ కలిగే మనం చాలా మందిని చూస్తాం. ప్రస్తావించడం అనేటువంటిది మీడియా కోసం ప్రస్తావించినటువంటి వాళ్ళు ఉంటారు. తన ఆధిపత్యాన్ని లేదా ఆ అంశం మీద తాను చేస్తున్నాను అని అనిపించుకోవడానికి ప్రస్తావించినటువంటి వాళ్ళని చూస్తాం. మరి ఆ రకమైనటువంటిది ఎప్పుడు సాంబశివరావు గారికి లేదు. ఆ సమస్యకు సంబంధించినటువంటి పరిష్కారానికి చేతనైనంత చెయ్యాలి అనేటటువంటి ఒక నిజాయితీ సాంబశివరావు గారిలో ప్రత్యేకమైనటువంటి లక్షణం. నేను రైతు సంఘం కార్యకర్తగా సమయంలో ప్రజలందరికీ ముందుండి నడిపించడంలో సందర్భాల్లో 15 మంది రిప్రజెంటేషన్ తెచ్చినటువంటివి ఉన్నాయి. 600-700 మందితోనే ఆఫీసుల్ని, మార్కెట్ ని ముట్టడించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేను పాల్గొన్నాను. మన సాంబశివరావు గారు మన నుంచి దూరమై సంవత్సరం అయిందో అనిపిస్తా ఉంది. సాంబశివరావు గారు మన మధ్యనే ఉంటూ, మనతోనే ఉంటూ, మనతో మమేకమై మన మధ్యనే ఉన్నట్లు ఖచ్చితంగా అనిపిస్తా ఉంది. జరుగుతున్న రాజకీయ పరిణామాల కుటుంబం మొత్తం, సురేష్ గాని, అరుణ గాని, అల్లుడు, కమ్యూనిస్టు కుటుంబం ఉంటూనే ఈ ప్రాంతంలో పూర్తికాలం కార్యకర్తలను తయారు చేసే దాంట్లో ఈ గ్రామంలో నుంచి అనేక మంది మన ఉమా గాని కార్యకర్తలు వచ్చిన పరిస్థితి అనిపిస్తా ఉంది. ఇక్కడ ఆందోళనలు, పోరాటాల సందర్భంలో ఈ సంవత్సర కాలంలో ఆయన లేని లోటు స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. అనేక మనం చూసాం. ఈ ప్రాంతంలో అనేక ఉద్యమాలు చెప్పారు సుబ్బారావు గారు. వ్యవసాయ కార్మిక ఉద్యమం నుంచి పసుపు రేట్లు పతనమైనప్పుడు పసుపు రైతాంగం గురించి ఆవేదన, ప్రజలలో మమేకమై ప్రజల మనిషిగా ప్రజల్లో నేనున్నానని చెప్పేసి, ప్రజల కోసం పనిచేస్తున్నానని చెప్పేసి తపన స్పష్టంగా ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మిగిలిన భూములు పంపిణీ కాకుండా, దున్నేవానికే భూమి కాకుండా వ్యవసాయ విప్లవం జయప్రదం కాదు అనే ఒక గ్రంథాన్ని ఆయన ఇస్తే, దానిని అప్పుడు మేము రాష్ట్ర కమిటీలో ఒకరోజు చర్చలు పెట్టాం. ఆ సందర్భంగా సంవత్సరాలు కూడా దాదాపు ఒక 15 గంటల సేపు మాట్లాడాడు. ఆ రకంగా ఈ దుగ్గిరాల మండలంలో ప్రజా మనిషిగా మొత్తం సాంబశివరావు అంటే గుర్తింపు పొందింది. కలిపోరై కాలే కడుపులో కలిపోరై చీమల దండై ఉరికిన వాళ్ళు, పాముల కూరలు పీకిన వాళ్ళు, ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళు రా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా, పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. రాబందుల కత్తివెట్లకు రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, రాలిపోయిన మొగ్గలు వాళ్ళు, కష్టజీవుల ఐక్యత సాటి నేల కొరిగిన మందారాలు,
ఎర్ర జెండా గుండెల్లోన ఒరిగిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా పోరాటాల జెండానే ముద్దాడిన వాళ్ళురా. వార్తల గురించి ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ చిత్రానికి అరుదైన గౌరవం దక్కటం భారతీయులందరికీ గర్వకారణమన్న మాఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా. ఘనంగా ముగిసిన పేరంటాళమ్మ తిరునాళ్లు ఒప్పుకోలు తీర్చుకున్న భక్తులు. 108 కలశాల పానకంతో నరసింహస్వామికి అభిషేక పూజలు. హెస్సీ వార్తలు యూట్యూబ్ లో తెనాలి హెస్సీ వెంట టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.